కమల్ హాసన్ యాక్ట్ చేసిన 'పోతురాజు' మూవీ. 'పోతురాజు' మూవీ ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూడండి. అది అప్పటి వరకు ఉన్న సినిమాల స్క్రీన్ ప్లేని రికార్డ్ బ్రేక్ చేసి ఒక కొత్త రకమైన స్క్రీన్ ప్లేని చూపించారనమాట. మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కాన్సెప్ట్ని మన రియల్ లైఫ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. అది ఎలా అంటే, ఒక ఎగ్జాంపుల్, స్కూల్లో పిల్లలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. టీచర్ వచ్చి ఏం జరిగిందని అని అడిగేటప్పుడు ఒక పర్సన్ తన వైపు చెప్పుకుంటాడు, అపోజిషన్ పర్సన్గా అడిగితే తన వైపు చెప్పుకుంటాడు. అంటే స్టోరీని ఎవరికి వాళ్ళు అనుగుణంగా మార్చుకుంటారు. నేనేం చేయలేదు సార్, తనే కావాలని గొడవపడ్డాడు, లేదు సార్ వాడే కావాలని, ఇలా వాళ్ళ వైపు స్టోరీ చెప్పుకుంటారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఎవరు అసలు గొడవకి కారణం అనేది కనిపెట్టడం చాలా కష్టం. చాలా క్రైమ్ స్టోరీల్లో ఇదే జరుగుద్ది. వాళ్ళ వైపుని కేసును మళ్లించుకుంటారు. వాళ్ళ వైపు తప్పు లేనట్టుగా పాజిటివ్గా ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటారు. 'పోతురాజు' సినిమాలో ఇదే జరుగుతుంది. అదేంటంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కమల్ హాసన్కి అపోజిషన్లో ఉన్న పర్సన్ని, అంటే విలన్ని చూపించి ఒక జర్నలిస్ట్ ఏం జరిగిందని స్టోరీ అడుగుతారు. అప్పుడు స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే, ఆవేశంలో కమల్ హాసను ఈ 7గురిని చంపినట్టు చూపిస్తాడు. సెకండ్ హాఫ్లో ఏంటి అసలు రియల్ స్టోరీ, అసలు కమల్ హాసన్ చంపలేదు, అసలు దొంగ వేరే వ్యక్తి ఉన్నాడన్నట్టు, అంటే ఎవరైతే ముందు ఈ స్టోరీ చెప్పాడో కమల్ హాసన్ ఆవేశంలో చంపేశాడన్నట్టు తనే అసలైనోడు అన్నట్టు స్క్రీన్ ప్లేలో చూపిస్తారనమాట. సో దీన్ని మనం లైఫ్లో ఎలా అన్వయించుకోవాలంటే, ప్రతి వ్యక్తి తన వైపు ఏమీ తప్పు లేనట్టు, తనకి ఏమీ ఎరగనట్టు, అవతల వాడిదే తప్పు ఉన్నట్టు తన వైపు స్టోరీ చెప్పుకుంటాడు. సో ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అనేది బాగా పరిశీలిస్తే తప్ప చెప్పలేం. లైఫ్లో చాలా స్టోరీలు, వ్యక్తిగత డైరీలు కానీ, జీవిత చరిత్రలు కానీ, ఆటోబయోగ్రఫీలు ఇవన్నీ వాళ్ళ వైపే ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మొరార్జీ దేశాయ్ రాసిన తన ఆటోబయోగ్రఫీలో ఇందిరాగాంధీ గురించి బ్యాడ్గా ఉంటుంది. ఇందిరాగాంధీ తన జైల్లో పెట్టిందని, తనకి ఆకలితో ఉన్నప్పుడు ఇసుక పెట్టిందని, ప్లేట్లో ఇసుక పెట్టి భోజనం పెట్టిందని. అదే మనము ఇందిరాగాంధీ ఆటోబయోగ్రఫీ చదివినప్పుడు మొరార్జీ దేశాయ్ ఒక తీవ్రవాది లాంటి వాడని, అతను దేశానికి, దేశ సమగ్రతకు, శాంతికి ఒక వైరస్ లాంటి వాడని, చాలా ప్రమాదకరమని తన డైరీలో రాసుకుంది, తన ఆటోబయోగ్రఫీలో రాసుకుంది. అలాంటి వ్యక్తికి నేను బుద్ధి తేవడానికి జైలు శిక్ష విధించానని రాసుకుంది. ఏంటి నిజాలనేది పరిశీలించడం అనేది ఇలాంటి విషయాలు చాలా కష్టం.